నల్గొండ జిల్లా నకిరేకల్ నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాధుతో కలిసి ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పనుల పురోగతిపై కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. పనుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్కు రావాల్సిన నిధులు ఇప్పటికే మంజూరు చేసినప్పటికీ పనులు నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. చెప్పిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే మరొకరికి కాంట్రాక్ట్ అప్పగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఆసుపత్రిని పూర్తి చేసి అన్ని సదుపాయాలు కల్పించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. గౌరవ ప్రజాప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము 100 పడకల హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ జరుగుతున్న వర్క్ ఇవన్నిటిని పరిశీలించడం కోసం రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టరు, ఈ జిల్లా మంత్రివర్యులు, మా ఎంపీ గారు మేమందరం కలిసి వేగంగా ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని వేగంగా చేస్తాము. ఇప్పటికీ 2 విడతలుగా వీళ్ళకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఇప్పించేసి పనులు వేగంగా చేయించేస్తాం. అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యము, కొద్దిగా స్పీడ్గా పనిచేయకపోవడం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిహెచ్ గారు మేము ఈరోజు దీన్ని పరిశీలన చేయడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా 1 నెల రోజులు టార్గెట్ ఇచ్చినాము. 1 నెల రోజుల్లో కంప్లీట్ చేయకుంటే అవసరం అనుకుంటే ఆ కాంట్రాక్టర్ని తీసేసి వేరే కాంట్రాక్టర్నైనా పెట్టుకొని దీన్ని వేగంగా పనిచేయించి తొందరగా దీన్ని ప్రజలకు అందించడానికి మేము కృషి చేస్తాం.